థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్, ఫుల్ ఎక్సైట్మెంట్ కనిపించింది అక్కడ. ఎస్, థ్యాంక్ యూ అండి. నా పేరు పవన్ రాజ్, నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను. బేసికల్గా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుంచి ఈ బిజినెస్లోకి 4.5 years బ్యాక్ రావడం జరిగింది. ఫస్ట్ టైం ఇట్లనే వచ్చి ఈ యొక్క సెషన్కి అటెండ్ అయినాను. అర్థమైంది, ఈ బిజినెస్ చేస్తే అర్థం చేసుకొని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది, మంచి డబ్బులు సంపాదించవచ్చు అని అర్థమైంది. ఇంతకుముందు ప్లాన్ చెప్పినటువంటి సంగీత మేడం, తస్లీం మేడంకి ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అండ్ మన హిమామ్ సార్ హోస్ట్ చేసిన హిమామ్ సార్ కూడా గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మనకి ప్లాన్ ప్రజెంటేషన్లో ఏం చేస్తున్నారండి, రిచ్ కావాలంటే ఏం చేయాలి? జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా? జాబా బిజినెసా? బిజినెస్ చేయాలి. రైట్, వెరీ గుడ్, సూపర్, మంచి స్టేట్మెంట్ అది. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ ఎంతమంది తెలుసు? ధీరుభాయ్ అంబానీ నాకు పెద్ద పరిచయం లేదు, తెలుసా? ఓకే, ధీరుభాయ్ అంబానీకి 2 పిల్లలు, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. ఎస్ సార్ నా లేదా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇద్దరికి డివైడ్ చేసి ఇచ్చేసినారు. ఇద్దరు ఏం చేసినారు? బిజినెస్ చేసారా, జాబ్ చేసారా? బిజినెస్ చేసినారు. మరి ముఖేష్ అంబానీ రిచ్, ఇంకా రిచ్ అయిపోయినా. మరి అనిల్ అంబానీ బిజినెస్ చేసి బికారీ అయిపోయినాడు. మనం ఏం చెప్పినా, మరి బిజినెస్ చేస్తే రిచ్ అయిపోతాం అనుకున్నాం కదా, మరి బిజినెస్ చేసి ఏమైంది అనిల్ అంబానీ? అవునా కదా? అంటే బయట బిజినెస్ ఎట్లా ఉన్నాయంటే అయితే రిచ్ అవుతాము, లేదంటే బికారీ అవుతాము సక్సెస్ కాకపోతే. ఎస్ సార్. బట్ ఈ బిజినెస్లో ఉండే బ్యూటీ ఏంటిది అని అంటే, మనం సక్రమంగా బాగా చేస్తే, అప్లైన్ చెప్పినట్టు, సిస్టమ్ చెప్పినట్టు విని చేస్తే 100% సక్సెస్ వస్తుంది. ఒకవేళ చేయలేదు, మన ఓన్ మైండ్ సెట్ ఉపయోగించినాం, మన ఈగో తీసి బయట జోబులు పెట్టుకొని తిరిగినాం, చేతులు పెట్టుకొని తిరిగినాం, ఇదేనే ఈగో అనేది మన దగ్గర పెట్టుకొని వెంబడే తిరుగుతున్నాం అని అంటే ఈ బిజినెస్లో ఫెయిల్ అవుతాము. ఫెయిల్ అయితే బికారీ అయితే కాము, ఫెయిల్ అవుతాం అంతే, బికారీ అయితే కాము. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఏదో ఒక జాబ్ చేస్తున్నాం, ఆల్రెడీ మనం ఏదో ఒక ప్రొఫెషన్లో ఉన్నాం. ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నా, నేను చెప్పినట్టు విన్నా, ఈరోజు సక్సెస్ఫుల్ ఉన్నా. వినకపోయి ఉంటే నేను ఏమైపోతుంటే ఏం కా, బికారీ అయితే ఏం కా, నా ఫోటోగ్రఫీ ఫీల్డ్ నాకు ఆల్రెడీ ఉంటుంది, నేను ఆ పని చేసుకుంటూనే ఉంటా. బట్ రిచ్ పర్సన్ కాలేమో కానీ బికారీ అయితే కాము. బాగుందా లేదా? బిజినెస్ చేయొచ్చా? భయపడాల్సిన అవసరం ఉందా? అదే నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్తాం. అండ్ ఒక దేవుడు ఒక 2 మంకీస్ ఆడుకుంటుంటాయంట. అక్కడ వచ్చి ఒక వరం ఇస్తాడు అనమాట. 2 కోతులను పిలిచి, ఇట్లా రండి, మీకు ఒక మంచి వరం ఇస్తున్నా, ఇద్దరికి ఆ నది ఏదైతే ఉందో అందులో స్నానం చేసి రండి, నేను నెత్తి మీద ఇట్లా చేయబెడతా, ఇద్దరు ఇట్లా ఎవరు చేస్తే వాళ్ళు మంచి మనిషిలాగా మారిపోతారు అని చెప్పారు. ఆ 2 కోతులలో ఒక కోతి ఇమీడియట్గా ఉరికి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర నిలబడ్డది. దేవుడి నెత్తి మీద చేయబెట్టిండు, అందమైన మనిషిలాగా మారి వెళ్ళిపోయింది. ఆ 2వ కోతి మాత్రం అట్లనే చూస్తుందనట. ఈదికి నువ్వు అట్లా చూస్తున్నావు అని చెప్పి దేవుడు అడితే, ఏమో అయితమో కామో మనిషి. అరే మనిషి కాకపోతే ఏమైపోతుంది? అదే పోతే, మరి ఇప్పుడు కూడా పోతే ఉంది, అప్పుడు కూడా పోతే ఉంది. ఒకవేళ ప్రయత్నం చేసి ఉంటే అందమైన మనిషిగా మారేది కదా. ఇంకా ఈ బిజినెస్లో కూడా మీరు ప్రయత్నం చేస్తే సూపర్. మీ ఎక్సైట్మెంట్ చూస్తే మాకు అర్థమైపోయింది, మీరు కూడా ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు, మంచి రిచ్ పర్సన్ లాగా మారుతారని చెప్పి అర్థమైంది. ఎందుకంటే డెసిషన్ తీసుకుంటే మనం మంచి సక్సెస్ఫుల్ లెవెల్లో ఉంటాం బ్రదర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మీరు చూస్తున్నారు, అండ్ మంచి సక్సెస్ఫుల్ పర్సన్స్ కూడా స్లైడ్లలో మనకు చూపించినారు. మీ లైఫ్ కూడా ఇట్లా చేంజ్ కావాలి, మీ మైండ్ సెట్ ఒక పాజిటివ్గా ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేదంటే ఫారెన్ ట్రిప్స్. నేను ఏంటంటే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేసినప్పుడు, నేను చాలా చిన్న ఉన్నప్పుడు ప్రతి పేరెంట్స్ తల్లి ఏం చెప్తా అంటే, ఆ గాలి మోటార్ రాదు, అన్నం తినిపెట్టి గాలి మోటార్ పోతుంది చూడు, గాలి మోటార్ అనుకుంటే దాన్ని చూస్తుంటే అంతే. దాన్ని ఏరోప్లేన్ అంటారని చిన్నప్పుడు తెలియదు, గాలి మోటార్. సార్ ఎంతమంది తెలుసండి గాలి మోటార్ అంటే? బా, గాలి మోటార్ని చూపించారు అంతే మాకు. బట్ నేను ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత మా పిల్లలకి అట్లా గాలి మోటార్ మీద ఎక్కిపించినాను, ఫ్లైట్ జర్నీ చేయించిన మా పిల్లలకి డెసిషన్. ఇక్కడ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా పనిచేసిన వ్యక్తి మమ్మల్ని ఫ్లైట్ ఎక్కించలేకపోయినారు. గవర్నమెంట్ ఎంప్లాయీ
బట్ ఇక్కడ వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకున్నటువంటి నేను మా పిల్లలకి ఫ్యామిలీకి ఫ్లైట్ జర్నీ చేయించినాం అండ్ ఫారెన్ ట్రిప్ వెస్టీజ్ బిజినెస్లోకి వచ్చిన తర్వాతనే దేశం దాటి విదేశీ ప్రయాణం చేసిన. బాగుందా లేదా? అండ్ నా ప్రొఫెషన్లో 16 ఇయర్స్ 16 సంవత్సరాలు కష్టపడితే ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ కొనుక్కోగలిగిన 16 సంవత్సరాలు. బట్ వెస్టీజ్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న 16 మంత్స్ నెలలు 16 నెలల ఒకట ఎర్టిగా కార్ తీసుకోగలిగిన. మళ్ళీ ఇట్లాంటి మార్పులు మనకు కావాలవుతా కావాలవుతా డబ్బులు సంపాదించాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా హైదరాబాద్ నుంచి బొంబాయికి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి, హైదరాబాద్ నుంచి చెన్నైకి, అంటే రాష్ట్రం మార్చి వేరే రాష్ట్రం పోతున్నారు వేసారు డబ్బులు సంపాదించడానికి. కొందరైతే దేశాన్ని కూడా మార్చిపోతున్నారు, దుబాయ్కి అక్కడక్కడ పోతున్నారు. పేరెంట్స్ని భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి దేశమే మారుస్తున్నారు. ఎంత సింపుల్ అండి ఇది, చిన్న లాజిక్. అరే దేశాలు మార్చుడు రాష్ట్రాలు మార్చుడు అవసరం లేదు, ఇంట్లో వాడుతున్న సబ్బు మార్చుడు. మంచిగా అందరి మధ్యలో ఉంటూ, ఫ్రెండ్స్ మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో ఉంటూ ఎంత ఎంజాయ్మెంట్ చేస్తూ లక్షలు సంపాదిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అందరిని వదిలిపెట్టి విదేశాలలో పోయి అక్కడ ఏం బ్రతుకోయేమో మనకైతే తెలియదు ఇంకా, ఎందుకంటే చాలా మంది అవసరం పట్టుకుంటే బతుకుతున్నారంట. మరి అటువంటి లైఫ్ ఎవ్వరు లేనటువంటి లైఫ్ అనేది బాగుంటుందా? అందరి మధ్యలో, ఫ్యామిలీ మధ్యలో, ఫ్రెండ్స్ మధ్యలో ఎంజాయ్ చేస్తూ లక్షలు సంపాదిస్తే బాగుంటుందా? ఎస్, రైట్ డెసిషన్ మీ చేతిలో ఉంది, తీసుకోండి. మీరందరూ కూడా ఒకరోజు ఇక్కడికి వచ్చి మీ యొక్క లైఫ్ స్టైల్ చెప్తారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ బ్యాక్ టు